హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. మనకి పులిహార పులుసు తెలుసు కదండి. అది మన ఇంట్లో సింపుల్గా తయారు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, పిల్లలు ఎప్పుడైనా సడన్గా ఎప్పుడైనా ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత, లేకపోతే ఏదైనా వర్షాలు పడినప్పుడు, ఇంట్లో ఏదైనా కర్రీ లేనప్పుడు ఈ పులుసు ఉపయోగపడుతుంది అనమాట మనకి. అయితే ఇది ఇంకోటి ఏంటంటే, పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి, రూమ్స్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ పులిహార పులుసు అనేది కంపల్సరీ అవసరం ఉంటుందండి. ఓకే అండి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది కూడా మీకు చెప్తాను. నేను ఒక 1/2 కిలో చింతపండు తీసుకున్నానండి. నేను ఇలాగ కొంచెం చిక్కగా ఇలాగండి ఇలాగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను నేను. ఓకే అండి, దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఒకవేళ సాలలేదనుకోండి, మనకు తినేటప్పుడు ఉప్పు సరిపోలేదనుకోండి, సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసుకోవచ్చు. ఇలాగ ఒకసారి కలిపేసి కొద్దిగా ఉడికేంత వరకు హైలో పెట్టుకొని తర్వాత మీరు పెట్టుకోవచ్చు. చూసారండి ఎలా ఉడుకుతుందో, చూడండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోండి. నిన్న వడలు వేసానండి, ఆ ఆయిల్ ఇది. కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఇలా ఇంకా చాలా చిక్కపడాలి, టైం పడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఖాళీ టైంలో చేసుకోవాలండి. మనం హడావడిగా ఉన్నప్పుడు ఇది టైం పడితే ఇంకెందుకు, మనకి ఖాళీ టైం ఉంటుంది కదా మనకి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు ఖాళీ టైం భోజనాలు అయిపోయిన తర్వాత కూర్చొని ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే చేసుకుని ఇలా అట్టే పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టేసుకుంటే లేదా తూలిపోతుంది అన్నమాట. చూపిస్తాను మీకు. చూసారండి, చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ పైకి తెల్లింది. ఇంకా చల్లారితే ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇంగ వేసుకోవాలండి. ఇంగ వేసుకుంటే పులిహోర అది కలుపుకున్నప్పుడు ఇంగ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇంగ కూడా మంచిదే కదండి, తొందరగా అరుగుతుంది. ఇది చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో కానీ కంటైనర్ బాక్స్లో కానీ ఏదో బాక్స్లో కొంచెం మంచి బాక్స్ చూసుకొని బాగా చల్లారిన తర్వాత చూడండి. సరే, బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఆయిల్ అలా తేలింది, మనం ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగ ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి గట్టిగా అయింది కదా. ఇది పులిహారే కాదండి, ఏదైనా కొంచెం కూరలో మనం రవ్వ పులుపు వేసుకుంటాం కదా, గుత్తి వంకాయ కూర, అలాగా ఒక స్పూన్ పేస్ట్ వేసుకోవచ్చు అనమాట. దేనికైనా యూజ్ అవుతుందండి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకోండి. సింపుల్గా అయిపోద్దండి. మీ ఖాళీ టైం ఏదైతే ఉందో ఆ టైంలో చేసుకోండి. ఓకేనండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి నేను. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.